మహాభారతం మహాభారతం మహాభారతం. వాగ్దేవి ఉవాచ. ఒక మంచి మాట. భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైర్నవాంబుభిర్దూల విలంబినో ఘనాః అనుద్ధతాః సత్పురుషాః సమద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం. మనకి మధుర ఫలాలను అందజేసే చెట్లు, చేమలు ఎంతో వినయంగా వంగి తమ వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అలాగే తమ వర్షపు జల్లులతో బీటలు వారిన భూమిని సైతం సస్యశ్యామలంగా మార్చి మనకి పాడి పంటల్ను అందజేసే మేఘాలు నేలపైకి వంగుతూ తమ వినయాన్ని ప్రదర్శిస్తాయి. అలాగే మంచి మనసుగల సత్పురుషులు ఎంత సంపద కలిగినా ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించకుండా వినయ విధేయతలతో ఒదిగి ఉంటారు. ఈ వినయం, ఒదిగి ఉండడం, నమ్రత వంటివే ఇతరులకు ఉపకారం చేసే పరోపకార పరాయణుల పద్ధతి అని భర్తృహరి చెప్పడం జరిగింది. శుభం భవతు. ఆ మాట మన్నించని వారితో మనుగడ సాగించడం మాకిష్టం లేదు. మన్నించలేదని ఎవరన్నారు సుయోధన? మరి పాండవుల మాట ఏమిటి? నీ మాటే నా మాట. అంటే సూది మన మోపినంత భూమిని కూడా ఇవ్వను నాయన. ఇవ్వనుగాక ఇవ్వను. విన్నావుగా అత్త? ఆడదానికి గర్భశోకాన్ని మించిన శోకం, పుత్ర నష్టాన్ని మించిన నష్టం మరొకటి ఉండవు. ఏ గర్భశోకాన్ని అక్కగారికి కలగకూడదని ఆశించానో ఆ గర్భాన పుట్టిన వారే ఆమెకు గర్భశోకాన్ని కలిగించడానికి సిద్ధపడ్డాం. కర్మను తప్పించగలవారు, కాగల కార్యాన్ని కాకుండా ఆపగలవారు ఎవరత్త? శివేచ్ఛను మనం శాసించగలవారమా? సుజనం వ్యజనం మన్యే చారువంశ సముద్భవం ఆత్మానంచ పరిభ్రామ్య పరితాప నివారణం అన్నారు. సజ్జనులు చల్లని గాలి వంటివారు. ఆ గాలి వీచకపోతే దానికేం నష్టం లేదు. చల్లని పిల్లవాయువులు సోకని దేహం దుర్గంధభరితమవుతుంది. భగవత్ సంబంధీకులైన వారిని, సజ్జనులను సమాజమే జాగ్రత్త పరుస్తుంది. సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని సుయోధనుడు భీష్మించిన, ప్రాయోపవేశం పేరుతో వృద్ధ తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, వంశోన్నతి కోరు గురుతుల్యులను బెదిరించిన, కానున్నది కాక మానదు. భీముడి నోట దుర్భాషలు వింటూ బిచ్చగాడికి విసిరినట్టు ఇన్ని నూకలు విసిరి వండుకు తినమంటే తింటూ, గతించిన వైభవాన్ని, విగత జీవులైన మనుమల మునిమనుమల ఆటపాటలను గుర్తు చేసుకుంటూ వార్ధక్యాన్ని గడపమని విధాత వ్రాసిన వ్రాతను, శివ శాసనాన్ని మనం మార్చగలమా? ఏమార్చగలవారమా? యద్ధాత్ర నిజపాల పట్టలిఖితం కదా. అవును కృష్ణ, అవును. పరందాముని పలుకులు పెడచెవిని పెట్టి మనుగడ సాగించిన మానవుడు సృష్టిలో ఇంతవరకు లేడు. వికృతం నైవ గచ్చంతి సంగదోషేణ సాధవః ఆవేష్టితం మహాసర్పైః చందనం నవిషాయతి. చందన వృక్షాన్ని పరిమళంతో పాటు విషసర్పాలు కూడా ఆశ్రయిస్తాయి. ఇప్పటి ప్రభువు పరిస్థితి, రారాజు పరిస్థితి అదే.
ఆ విషసర్పాలను వృక్షం దూరం చేసుకోదు. శకుని కర్ణుల వంటి కాలకూట విషసర్పాలను సుయోధనుడు దూరం చేసుకోడు. పరంధాముడన్నట్లు ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు, ఆపై ప్రాయశ్చిత్తపడక తప్పదు. నాకీ కన్నీళ్లు కడతేరే వరకు తప్పవు. ఎంతవరకు పాండవుల కోసమే పరితపించాను. ఇక నుంచి కౌరవుల క్షయాన్ని తలచుకుని అక్కగారి గర్భశోకాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టాలి. ఏ గడియలో పుట్టానో గాని ఈ మనసుకి శాంతి, ఈ మనుగడకి ప్రశాంతత లేవు కృష్ణ. జరగబోయేది జరుగుతుందని, జరగక తప్పదని తెలిసిన విజ్ఞులు విచారించరు, ప్రాజ్ఞులు బాధపడరు. ఆ విజ్ఞతని అలవరుచుకో అత్త. యుధిష్ఠిరుడు అర్ధరాజ్యాన్ని కాకుండా అఖండ భారతావనిని పరిపాలించవలసి ఉండగా సుయోధనుడు రాయబారాన్ని ఎలా అంగీకరిస్తాడు? 5 ఏళ్లిచ్చి పిల్లా పాపల ప్రాణాలను రక్షించుకోవడానికి ఎలా సిద్ధపడతాడు? అంతే అనుకోవడం తప్ప ఆడదాన్ని చేసేది చేయగలిగేది ఏముంది కృష్ణయ్య? సంజయ మహాశయ, గోపాల, నా తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యండి. అలాగే నా రాయబారం అంగద రాయబారమయ్యింది. ధర్మజుడి ఆశ అడియాసయ్యింది. భీమార్జున నకుల సహదేవులు మా సోదరి ద్రౌపది ఆశించినట్లే జరిగింది. అత్త, మరి పితామహుణ్ణి దర్శించి వెళ్ళిరానా? నీ ఇష్టం నాయనా. పాండవులను, కోడలు ద్రౌపదిని మరీ మరీ అడిగానని చెప్పు. అలాగే అత్త. నా 8 మంది కూతుళ్లను, బలదేవుడిని, రోహిణీదేవిని, సుభద్రని, ద్వారకలోని ఎల్లవారలను అడిగానని చెప్పు కృష్ణ. తప్పకుండా అత్త. మరొక్క మాట, నా మాటగా పాండవులకు వివరించు. ఏమిటత్తా అది? సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులను ఆశించవద్దన్నానని నా మాటగా చెప్పు. వదినే, అత్త, అవును కృష్ణయ్య, నువ్వు అన్నట్లు యుద్ధంలో జయాపజయాలు, దైవాధీనాలు, మరణ మృదంగాలు, ఈ జరగబోయే ప్రాణ నష్టంలో ఎందరో తల్లుల ఉసురు పోసుకోవడం తల్లిగా నాకిష్టం లేదు. నా కుమారులు తాతలయ్యారు, మనుమలను ఎత్తుకున్నారు. ఇంతకాలం కందమూలాలు తింటూ ప్రశాంతంగా కాలం గడిపిన వారికి ఇప్పుడు నెత్తిటి కూడు కావాలంటావా? ఇంతకాలం ఏ రాజభోగాలను అనుభవించారని, ఏ పంచభక్ష పరమాన్నాలను భుజించారని ఈనాడు వాటిని ఆశించడం మంచివాడు మత్స్యదేశపు రాజు, విరాటుని కొలువులో కంకుపట్టుగా ధర్మరాజుకి, వంటలవాడిగా భీమయ్యకి, నాట్యాచారుడిగా సవ్యసాచికి, పశుపాలకులుగా మాతృపుత్రులకు లోటే వచ్చింది. వారి వారి భోగాలకు, ఆటపాటలకు అడ్డే వచ్చింది. వదినే, మన్నించు సంజయ. అది కాదు వదినే. దయచేసి నా మాటలకు అడ్డుపడకు. నా ధోరణికి చిరాకు తెచ్చుకోకు. ఏ అమ్మ కాన్పైనా ఒక్కటే. తల్లికి పిల్లల మీదుండే ప్రేమ, అభిమానం భర్త మీద, చివరికి భగవంతుడి మీద కూడా ఉండవు. రాజ్యం కోసం అక్క చెల్లెళ్ల బిడ్డలు కత్తులు దూసుకుని రక్తపుటేరులో మునకలు వేయడం, నవమాసాలు మోసి రక్త మాంసాలను పంచి ఇచ్చి మమతాను రాగాలనే చనుబాలుగా పంచి ఇచ్చే ఏ తల్లి, ఏ ప్రాణి భరించలేదు, సహించలేదు. పులి కూడా తన సంతానానికి హాని తలపెడితే
చావబోతూ కూడా తిరగబడుతుంది. అసూయ ద్వేషాలతో మత్సరంతో సృష్టించే మారణ హోమంలో ఏ బిడ్డ బలైనా నాకు శోకం తప్పదు. పాండవులే జయిస్తారనుకోవడం అత్యాశ అవుతుంది. పాండవ పక్షాన నువ్వున్నావు కాబట్టి జయం వారినే వరించిన కౌరవుల పరాజయం మరణం తప్పవు. నా కళ్ళ ముందు పెరిగిన అక్క కొడుకులు నా కళ్ళ ముందే కడతీరడం నేను చూడలేను. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. రాజ్యాలు లేకపోయినా రాజులు కాకపోయినా నాకు బాధ లేదు. ఎక్కడో అక్కడ నా బిడ్డలు, ఇక్కడ అక్క కొడుకులు బ్రతికి బాగుంటే చాలు. తల్లిగా ఇంతకంటే నేను కోరుకునేది కోరేది ఏదీ లేదు కృష్ణయ్య. కుంతీదేవి మాటలను పాండవులు మన్నిస్తారా అని. మన్నిస్తారు. తల్లి మాటను ఆ తనయులు ఏనాడూ కాదనరు. కాదనేవారే అయితే ఒక్క ఆలితో 5గురు కాపురం చెయ్యరు. కాని అమ్మ మాట మీద కుంతి పుత్రులు మౌనం వహించినా ద్రౌపది మౌనం వహించదు. ఇప్పుడు పాండవుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్క చందం అయ్యింది. అమ్మ మాటను మన్నిస్తారో ఆలి మాటకు తల వంచుతారో వారే తేల్చుకోవాలి కృష్ణ. ఇది నిజంగా గడ్డు సమస్య. పాండవులు ఎలా గట్టెక్కుతారో చూడాలి. ఇప్పటికే జరిగిన పరాభవాలకు నేయ ఓయ భగ్గున దరిగొన్న భీషణ హుతాశన కీలలా మండిపడుతున్న ద్రుపద రాజనందిని అత్తగారి మాటలు విని మరింత మండిపడక తప్పదు. ఆనాడు నన్ను రాయబారిగా పంపేనాడు ద్రౌపది పలికిన పలుకులు ఇంకా నా మనసులో మారుమ్రోగుతూనే ఉన్నాయి. పంచమవేదం ప్రపంచ పంచామృతం అఖిల శాస్త్ర నిఖిల మంత్ర యంత్ర తంత్ర నిర్మితం సకల కళా సలలితం సత్య తత్వ సహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం మహాభారతం మహాభారతం మహాభారతం